మీద 74 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ మూడు పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల్లో ప్రధానంగా ఆందోళన చెందుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తుంటారు. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8% మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య తేడా, అది పెద్దగా తేడా కాదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాదాపుగా 74 లక్షల ఓట్లు. మరో రంగా చెప్పాలంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడింది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. సో ఇక్కడ 24 సీట్లలో దాదాపుగా 22 సీట్లు బీఆర్ఎస్ దక్కించుకుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఈ సర్ మీద అలానే ఓట్ల గల్లంతు మీద సో ఎట్లాంటి ఆలోచనతో ఉంది. సో ఇంకా సెప్టెంబర్ 30 తారీఖు వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ సో ఎట్లాంటి ప్రిపరేషన్స్ లో ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు బీఆర్ఎస్ కార్యం దగ్గర. సో నరేష్, సో మొత్తం మీద హైదరాబాద్ లో దాదాపుగా 42 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. సో తెలంగాణ వ్యాప్తంగా 74 లక్షల ఓట్లు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏంటి బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సర్ ప్రక్రియ కొంత గందరగోళంగా సాగిందని చెప్పవచ్చు. నిజానికి సిటీలోనే ఏదైతే బీఆర్ఎస్కు అత్యంత పట్టున్న ప్రాంతం, ఈ నేపథ్యంలోనే సర్ను బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చాలా చాకచక్యంగా అందిపుచ్చుకుంది. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా తిరిగి నాయకుల్ని క్యాడర్ని సిద్ధం చేశారు. సర్ ప్రక్రియలో ఏ విధంగా పాల్గొనాలని అనే అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుని దిశానిర్దేశం చేశారు. దాదాపుగా రాష్ట్రం మొత్తాన్ని కూడా చుట్టేసి వచ్చారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ శక్తి మేరకు కృషి చేసినప్పటికీ కూడా దాదాపుగా ఎక్కువ శాతం ఓట్లను నష్టపోతుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, ముఖ్యంగా ఉమ్మడి ఏదైతే హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టునేరేగా చెప్పవచ్చు. గడిచిన 2 టర్మ్లు 2014లో 2018 2 టర్మ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంలో సెటిలర్ల ఓట్లే కీలకం. ఇప్పుడు సెటిలర్లు అంతా కూడా గ్రామాలకు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నప్పటికీ కూడా ఓటును మాత్రం వాళ్ళ గ్రామాల్లోనికి మార్చుకున్నారు. సో దీనికి ఒక కారణం కూడా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. 2 చోట్ల కనుక ఓటు ఉంటే ₹1,00,000 పైగా, ఏదైతే 1 ఏడాది పైగా జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుందన్న ఒక ప్రచారం కూడా, ఒక భయం కూడా ఓటర్లో కనిపించింది సర్ ప్రక్రియ సాగుతున్నప్పుడు మన అబ్జర్వేషన్లో. సో ఆ నేపథ్యంలోనే ఎక్కడో ఒక చోటే ఓటు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో సొంత నివాసం హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా గ్రామాలకు వాళ్ళ సొంతూరులో ఓటు హక్కును ఉండేలాగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఓట్లను గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆ ఓటర్లు షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిపెట్టిందన్న అభిప్రాయాన్ని సొంత పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో మనం చూసాం, వాస్తవానికి వాళ్ళకి వచ్చిన మొత్తం 39 అసెంబ్లీ స్థానాల్లో 16-17 సీట్లు జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. సో కేటీఆర్ కూడా పదే చెప్తూ ఉంటారు, ఎక్కువ అంటే కాంగ్రెస్కి తమకు పెద్ద తేడా లేదు, 1.8% ఓట్లే, కొంచెం కష్టపడితే అధికారంలోకి వస్తామని. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఈ 1.8% 5-6% పెరిగినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ నాయకులు వ్యక్తపరుస్తారు. సో మనం ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్తో కలిపి తెలంగాణకు ఎన్నికలు ఒకేసారి జరిగితే కనుక ఓటర్లంతా కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయి అక్కడ ఓటు వేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది. ఎందుకంటే అప్పట్లో సెటిలర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఫాలో అయ్యారు. సో ర్యాలీగా వాళ్ళకి ఓట్లు వేసిన సందర్భం. సో ఒకవేళ ఆంధ్రప్రదేశ్తో ఎన్నికలు జరగకుండా ఉండడం కోసమే అప్పట్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్న అభిప్రాయం కూడా అప్పట్లో మాజీ ఎంపీ వినోద్ లాంటి నాయకులు వ్యాఖ్యానించారు. సో అదేవిధంగా లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి వస్తే దాని ప్రభావం రాష్ట్రం మీద పడకుండా ఉండేదానికి కూడా అప్పట్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని కూడా ఒక చర్చ ఉంది. సో ఈ అంశాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే సెటిలర్ల ఓట్లు ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత చూస్తే 2014, 2018, 23 3 ఎన్నికలు జరిగినాయి. 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రీసెంట్గా 2023లో కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చింది. ఈ 3 సార్లు కూడా సెటిలర్ల ఓట్లు ఎవరికైతే ఏ పార్టీతో ర్యాలీ అయితే వాళ్ళే అధికారంలోకి రావడానికి కూడా మనం గమనించాల్సి ఉంది. 14-18లో కేసీఆర్తో బీఆర్ఎస్తో ర్యాలీ అయ్యారు. రీసెంట్గా 2023లో సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓటర్లు అటువైపు నిలబడ్డారు. సో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, 2 ఏళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. సో ఈ ఎన్నికల మీద సర్ ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో మొత్తంగా అయితే కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నారు. ఆయన నాయకులతో కూడా సమావేశం అవుతున్నారు. సో తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చిస్తారు. ఇక సమయం ఉంది కాబట్టి సెప్టెంబర్ 30 వరకు సో వీళ్ళంత ఎక్కువ మందిని ఓటు కాపాడుకునే దిశగా కూడా ఆ పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తోంది. సో మొత్తం మీద అది బీఆర్ఎస్ పరిస్థితి.